donation. Please be seated. ఈ రోజు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సీఎం చంద్ర గారికి, రూలింగ్ పార్టీ వారికి నా కృతజ్ఞతలు. నేను ఎలాంటి పార్షియాలిటీ లేకుండా రూలింగ్ అండ్ అపోజిషన్ పార్టీని సమానంగా చూస్తాను. Every decision I take here today would be for the betterment of house and public. Now we will like to begin. I request our honorable CM Chandra garu to give us her opening address. నమస్కారం అధ్యక్ష. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరికీ నా కృతజ్ఞతలు మరియు అభినందనలు. ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ బిల్ అయిన డ్రగ్స్ అబ్యూస్ బిల్ ని ప్రవేశపెట్టబోతున్నాం. ఇప్పుడు ప్రవేశపెట్టే బిల్ యూత్ లైఫ్ ని మారుస్తుంది. మన బెస్ట్ సిటిజన్ గా మన స్టేట్ కి, మన కంట్రీకి అందించబోతుంది. జై హింద్. Now I request our opposition leader Nandini to give us her opening address. సభలో అందరికీ నమస్కారం. ఈ రోజు ఇలాంటి బిల్ పాస్ చేసినందుకు ధన్యవాదాలు. We stand here content to voice in the concerns and aspirations of our constituents. Even for us, గట్టిగానే వినిపిస్తాం. Going into question. First question by MLA Dikshita. గౌరవనీయులైన అధ్యక్ష, ముందుగా రూలింగ్ పార్టీ వారు డ్రగ్స్ అబ్యూస్ బిల్ ని పాస్ చేసినందుకు నేను వారిని అభినందిస్తున్నాను. కానీ ఇప్పుడు మీకు ఇన్ని సంవత్సరాలు పట్టిందా ఈ బిల్ తీసుకురావడానికి? యువత, చివరికి చిన్న పిల్లలు కూడా డ్రగ్స్ మాయలో పడిపోతున్నారు. మరి మీరు ఏం చేస్తున్నారు? డ్రగ్స్ న్యూస్ టీవీలో చూస్తూ వాటికి రివ్యూ ఇస్తూ కూర్చున్నారా? పార్టీ టు ఆన్సర్. వాట్ విల్ బి ద నెక్స్ట్ ప్లాన్స్? థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ ఎమ్మెల్యే రిషిక ప్లీజ్ ఆన్సర్ ది క్వశ్చన్. అధ్యక్ష, అపోజిషన్ పార్టీ వారు కనీస అవగాహన కూడా లేకుండా మాట్లాడుతున్నారు. మేము అధికారంలోకి వచ్చాక మిషన్ పరివర్తన ద్వారా ఎన్నో కార్యక్రమాలు స్కూల్స్, విలేజెస్, టౌన్స్ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. అయినా అపోజిషన్ పార్టీ వాళ్ళలాగా చదువు లేకుండా ఎక్కడి వరకు రాలేదు అధ్యక్ష. ఇంకా మా ప్రోగ్రామ్స్ ఎలా అర్థమవుతాయి? ధన్యవాదాలు. అధ్యక్ష, మాట్లాడడానికి అనుమతి. గౌరవనీయులైన అధ్యక్ష, ఇప్పుడు ఎమ్మెల్యే గారు మా విద్య గురించి మాట్లాడుతున్నారు. షీ ఈస్ కమెంటింగ్ అవర్ ఎడ్యుకేషన్. I demand that remove from assembly records and kindly the minister to take back her words. Thank you. Dear MLA Rishika, kindly you are not going personally. This is not acceptable. Now question by MLA Deepti. గౌరవనీయులైన అధ్యక్ష, రూలింగ్ పార్టీకి నేను గుర్తు చేయాలనుకున్నాను. మీ పథకాల అమలు మాకు ఈ రాష్ట్ర ప్రజలకు రూలింగ్ పార్టీ వారు వివరణ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. Now I request CM Chandra garu please answer this. అధ్యక్ష, బాహుబలి కట్టప్ప ఎందుకు చంపారని ఎవరైనా చెప్తారు. అలాగే మన రాష్ట్రంలో చిన్న పిల్లవాడిని అడిగినా మా పథకాలు ఎంతో గొప్పగా చెప్తారు. కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు మాకు తెలియదని చెప్పడం నాకైతే విడ్డూరంగా ఉంది. అయినా నెలకి 2 సార్లు ఫారెన్ ట్రిప్పులు వెళ్ళొస్తుంటే ఈడ ముచ్చట్లు ఎట్లా తెలుస్తాయి? అధ్యక్ష, మీరు పట్టిస్తే మా ఎమ్మెల్యేలు వీటి గురించి వివరిస్తారు. Madam Speaker, thank you for giving this opportunity. Our government is guarantees will provide support for every family of Telangana welfare. The first one Maharashtra scheme. Every month 2,500 financial assistance to women, fan of a gas cylinder, free travel in buses. Thank you. Now, Madam Speaker, for the welfare of farmers, our government provides Telangana రైతు భరోసా 50,000 for farmers, 1,200 for agricultural laborers, 500 bonus for paddy crops. Thank you. Now I request MLA Rohita. Madam Speaker, Grihajyoti scheme, free electricity for 200 units. Indiramma housing scheme provides financial support and benefits to low income households to build or complete their own homes. Part of Chaita scheme aims to alleviate financial burdens on economically weaker sections of society. Thank you, Madam. I request MLA Deepti please respond the answer. అధ్యక్ష, బాహుబలి కట్టప్ప అని స్కీమ్ చాలా బాగా వివరించారు. కానీ నా పాయింట్ ఏంటంటే కార్తీక దీపం సీరియల్ సంవత్సరాలు సాగినట్టు
మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఆడిపోయిన దీపాలు వాళ్ళు మళ్ళీ కార్తీక దీపం అని ఏవో మాటలు. నాకేమనిపిస్తుందంటే అధ్యక్ష, మా పథకాలు మేము చేస్తున్న అభివృద్ధి పనులు చూసి తట్టుకోలేక కొత్త అప్పు పోతే పాత అప్పు బయటపడినట్లు వాళ్ళ అభివృద్ధి గురించి నేను చెప్పడం ఎందుకు? ప్రజలే చూసుకుంటారు కదా. Now I request MLA Sai Kirtana to explain about our global summit. Madam Speaker, Telangana Rising Global Summit 2025 is Telangana's invitation to the world to join hands with us. A responsible success got global attention to states transformative Telangana bags rupees 5.75 lakh crore investments. Jai Telangana, thank you. Now I request MLA Deepti, please respond. అధ్యక్ష, డ్రగ్ అబ్యూస్ బిల్ కి మా పూర్తి మద్దతు ఇస్తున్నాం. అలాగే మన గ్లోబల్ సమ్మిట్ దేశంలోనే తెలంగాణ ఎంతో గర్వకారణంగా నిలిచింది. డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ విషయంలో అపోజిషన్ పార్టీలో ఉన్న మేము కూడా ప్రజల గురించి ఆలోచిస్తాం. సో ఐ కంగ్రాచులేట్ అవర్ ఎమ్మెల్యేస్ టు సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద గ్లోబల్ సమ్మిట్. థ్యాంక్ యూ. Now the session is hereby adjourned until tomorrow at 10 a.m. Thanking all members, Honorable CM Sanganadaru, ruling party and opposition party, and media for their cooperation during the session. At this moment, I would like to draw your attention. Request everyone to stand up in respect of our donation. ఫిఫ్త్ సిక్స్త్ వాళ్ళ దగ్గర నుండి ఇంత మీరు ఇదే టెంపో మెయింటైన్ చేస్తే ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఎక్కడో ఉంటారు ఫ్యూచర్లో. ఎక్కడా కూడా ఈ ఇంట్రెస్ట్ అనేది తగ్గొద్దు. మా ఎంకరేజ్మెంట్ మీకు ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది. కానీ మీరు కూడా ఇట్లాగే ఎక్కడ కూడా డీవియేట్ అవ్వకుండా ప్రతి దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ లైఫ్లో ముందుకెళ్ళాలి.